ఫ్యాన్స్ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు మనం విజువల్లో చూస్తున్నాం. కిందికి పవన్ కళ్యాణ్ దిగారు. పవన్ కళ్యాణ్ దిగిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన సంబంధించినటువంటి జనసేన నేతలతో వారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జనసేన సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా అభివాదం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వారందరితో కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానిస్టేబుల్స్ తో ఫోటో దిగుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ను మళ్ళీ తిరిగి బయటికి పంపించేటువంటి విధంగా కుటుంబ సభ్యులతో అయితే వారి అభివాదం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా నిరంజన్తో కావచ్చు, నిరంజన్ కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ చాలాసేపు మాట్లాడి అనుకున్నటువంటి ఆరోగ్యం సంబంధించిన విషయాలు కావచ్చు, ఎప్పటి నుంచి ఇబ్బంది పడ్డారు, ఎప్పటి నుంచి ఏంటనే విషయాలన్నీ కూడా పూర్తిగా ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ నుంచి ఇబ్బందులను కావచ్చు, ఆయన గతంలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ను పంపించేటువంటి ప్రయత్నాన్ని, పవన్ కళ్యాణ్ సజావుగా మళ్ళీ తిరిగి పంపేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చూడొచ్చు, ఆయన వెహికల్లో పవన్ కళ్యాణ్ వారిని బయటికి ఎక్కించేటువంటి కూడా జనసేన పవన్ కళ్యాణ్ అంతా కూడా చాలా హ్యాపీగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా బయటికి తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్కు అభివాదం చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా వారితో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి అభిమానులంతా కూడా హనుమాన్ నగర్కు చేరుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు హనుమాన్ నగర్ నుంచి ఆయన కాన్వాయ్ దగ్గరికి వెళ్తున్నారు. కాన్వాయ్ నుంచి మళ్ళీ నేరుగా భద్రకాళి ఆలయం వరకు పవన్ కళ్యాణ్ చేరుకేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రకాళి ఆలయం కాడికి చేరుకుంటే భద్రకాళి ఆలయం కాడికి వారికి సంబంధించినటువంటి సెక్యూరిటీ కావచ్చు, మిగతా వారికి సంబంధించిన వారంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పవన్ కళ్యాణ్ సజావుగా తీసుకెళ్లినటువంటి ప్రయత్నం అయితే కొనసాగించినటువంటి దృశ్యాలు కల్పిస్తున్నాయి. పవన్ కళ్యాణ్కు మిగతా జనసేన పార్టీ అభిమానులు కావచ్చు, ఫ్యాన్స్ అంతా కూడా ఫోటోలు ఇవ్వడం కావచ్చు, వారితో ఫోటోలు దిగడం, సెల్ఫీలు దిగేటువంటి ప్రక్రియను మనం విజువల్లో చూస్తున్నాం. చాలామంది నేతలు ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఒక బందోబస్తును ఏర్పాటు చేసి సజావుగా మళ్ళీ కాన్వాయ్ దగ్గరికి పవన్ కళ్యాణ్ను తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థానిక పోలీసులు కావచ్చు, సెక్యూరిటీ అంతా కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఆయన రోడ్డు నడుచుకుంటూ